హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. అండ్ ఫైనలీ శ్రేయస్ అయ్యర్ కి విజయం దక్కింది అగైన్స్ జింబాబ్వే. ఇండియా వెరీ గుడ్ విక్టరీ. అండ్ చాలా మంది అనొచ్చు జింబాబ్వే మీద వచ్చిందిలో విక్టరీ అని, బట్ చాలా మంది జింబాబ్వే మీద కూడా విక్టరీ రాదు అని కూడా మాట్లాడుకున్నారు. సో బోనీతో అయితే ఈ సిరీస్ ప్రారంభమైంది. ఇట్ వాజ్ గుడ్ పేస్, అగ్రెషన్ కనిపించింది బౌలింగ్ లో. బ్యాటింగ్ లో కూడా వైభవ్ సూర్యవంశి దగ్గర నుంచి మంచి అగ్రెషన్ కనిపించింది. ఈ మ్యాచ్ లో ఏం జరిగింది దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్లీ ఐ థింక్ ఇండియా వెంట్ విత్ ద రైట్ కాంబినేషన్. ఎందుకంటే కనుక బిష్నాయ్ అండ్ ఆ తర్వాత 3 ఫాస్ట్ బౌలర్స్తో వెళ్ళారు. శివం దూబే అండ్ అలాగే మిడిల్ మిడ్ ఆఫ్ అభిషేక్ శర్మ బౌలింగ్ ఉంది కాబట్టి ది వెంట్ విత్ ద రైట్ కాంబినేషన్ అనేది నా ఫీలింగ్. రెండోది, ది థాట్ ప్రాసెస్ వాస్ వెరీ గుడ్. అక్కడ శ్రేయస్ అయ్యర్ ఏమనంటే ఈ వికెట్ ఎట్లా ఉంటుందో తెలియదు, దేర్ ఇస్ మాయిశ్చర్ ఇన్ ద వికెట్ అన్నాడు. సికందర్ రజా కూడా మాయిశ్చర్ ఉంది వికెట్లో, బట్ ఆ తర్వాత వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ గుడ్ రన్స్ అని మాట్లాడుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 170-175 కైండ్ ఆఫ్ పిచ్ అని కూడా మాట్లాడుకున్నారు. సో ఏ అగ్రెషన్ గురించి అయితే ఇండియా బౌలింగ్లో మనం మాట్లాడుకున్నాం, ఏ అగ్రెషన్ అయితే ఐర్లాండ్కి అగేన్స్ట్గా అండ్ అలాగే ఇంగ్లాండ్కి అగేన్స్ట్గా మిస్ అయింది, అది పేస్ రూపంలో అటు మయాంక్ అండ్ అలాగే ఇటు అశోక్ ఆ పేస్ ఇచ్చే దాంట్లో అగ్రెషన్ కనిపించింది. అశోక్ మైట్ ఆఫ్ గాన్ ఫర్ సర్టన్ రన్స్, ఫస్ట్ ఓవర్లో రన్స్ ఇచ్చి ఉండొచ్చు, లాస్ట్ ఓవర్లో రన్స్ ఇచ్చి ఉండొచ్చు, బట్ అతని దగ్గర కూడా మంచి పేస్ కనిపించింది అండ్ కొంచెం బ్యాక్ ఫుట్లో నెట్టెడ్. మయాంక్ అయితే ఫస్ట్ బాల్ నుంచే దాడి 149 km/hతో బౌలింగ్ వేసాడు. బెన్నెట్ అవుట్ చేశాడు, గుడ్ రివ్యూ, అవుట్ అయిపోవడం. ఆ తర్వాత వెంటనే వికెట్లు పడడం. దెన్ సికందర్ రాజా ఏదో గట్టి షాట్ కొడదాం అనుకున్నాడు, నథింగ్ కైండ్ ఆఫ్ డెలివరీ, అది అదొక లక్కీ వికెట్ రావడం శివం దూబేకి. సో ఇమ్మీడియట్గా దేవర్ 4 డౌన్. ఆ తర్వాత కొన్ని పార్ట్నర్షిప్లు వచ్చాయి, అటు బౌల్ దగ్గర నుంచి తర్వాత ఏదో మెదవేరే దగ్గర నుంచి ఆడే ప్రయత్నం అనేది చేశారు. మెల్లగా దే వర్ ఏబుల్ టు టేక్ దట్ స్కోర్. ఓకే ఫైన్ అనుకున్నారు. రెస్పెక్టబుల్ టోటల్ అనను, కంపిటేటివ్ టోటల్ అనను, బట్ అట్లీస్ట్ మరీ 4 వికెట్స్ పడిపోయి తొందరగా ఫస్ట్ 3-4 ఓవర్లోనే ఇంటర్ సెట్ బ్యాక్ అనుకో కాకుండా 126 దాకా అయితే తీసుకెళ్ళగలిగారు. నా దిస్ ఈజ్ వేర్ ఇంకా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద మిడిల్ ఓవర్స్ వస్తే బాగుంటుంది అనిపించింది. 4 వికెట్లు తీసిన తర్వాత యూ హ్యావ్ టు గో ఫర్ ద కిల్. ఆ గోయింగ్ ఫర్ ద కిల్ కైండ్ ఆఫ్ బౌలర్ లేడా అనిపించింది. బట్ ఆ ఒక డెవలప్మెంట్ అనేది ఇండియా చేయాలి. ప్రతిసారి ఇక అందరి మీద ప్రెషర్ పెడుతూ కూర్చుంటే నడవదు. సో స్లోలీ బట్ ష్యూర్లీ ఆ ఒక్క ఇది అనేది రావాలి. దూబే బోల్డ్ 4 overs. ప్రాబ్లీ మనకి ఇంకొంచెం బెటర్ రిసోర్సెస్ ఇంకెవరన్నా ఉండుంటే కనుక అంతవరకు వెళ్ళేది కాదేమని అనిపించింది. అండ్ వన్స్ ఇట్ స్టార్టెడ్, చేజ్లో కూడా స్టార్ట్ చేస్తే అభి అన్క్యారెక్టరిస్టిక్లీ వాస్ గెటింగ్ డీలేడ్ అండ్ ఏదో జరిగిపోతూ వచ్చింది, తొందరగా అవుట్ అయ్యాడు. బట్ వైభవ్ వాస్ ప్లేయింగ్ రియలీ వెల్. ఈ వికెట్లో దెర్ వాజ్ ఎక్స్ట్రా బౌన్స్, ఆ బౌన్స్ అనేది ఉండింది అండ్ పేస్ కూడా ఉండింది. అండ్ సమ్హౌ ఆ 126 అనేది బౌలర్స్ మైండ్లో కూడా ప్లే అవుతూ వచ్చింది. అరే ఇది కొంచెం తక్కువ స్కోరు, ఒక 25-30 రన్స్ షార్ట్ అయిపోయామా అని అటు జింబాబ్వే బౌలర్స్ మైండ్లో కూడా ప్లే అవుతూ వచ్చింది. అండ్ 2-3 షాట్లు వైభవ్ సూర్యవంశి కొట్టిన తర్వాత దేవర్ ఆల్సో ఆన్ ద బ్యాక్ ఫుట్. పవర్ ప్లేలోనే 66 రన్స్ కొట్టారు. ఆ తర్వాత 50 కొట్టాడు. ఫస్ట్ మైల్ స్టోన్ తనకి ఇంటర్నేషనల్ క్రికెట్లో. 50 కొట్టిన వెంటనే ఒకటే పడింది, వేరే విషయం. 50 అయితే కొట్టాడు. ఆ తర్వాత ఇషాన్ అండ్ శ్రేయస్ వాళ్ళ టెంపోలో వాళ్ళు ఆడారు. దే డి నాట్ గో ఫర్ ద కిల్ అని చెప్పేసి కొంతమంది అనొచ్చు. దే డి నాట్ లుక్ 100% షూర్ ఆఫ్ ఏ షాట్ ఆడాలని చెప్పేసి కూడా కొంతమంది అనొచ్చు. బట్ దే వాంటెడ్ టు గెట్ సర్టన్ రన్స్ బిహైండ్ దేర్ ఇది వాళ్ళ స్కోర్. ఆ తర్వాత ఇండివిజువల్గా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈవెన్చువల్లీ ది ఆల్మోస్ట్ టుక్ ఇట్ హోమ్. అక్కడ వికెట్ పడింది అండ్ తిలక్ లాస్ట్లో జాయిన్ అయ్యాడు అండ్ ఇండియా ఫినిష్ థింగ్స్ ఆఫ్. సో ఇక్కడ బేసికలీ లాస్ట్ 2 సిరీస్లో మిస్ అయ్యింది ఈ మ్యాచ్లో కనిపించింది ఏంటి ఫ్రమ్ ఇండియాస్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటే, ఇట్ ఈస్ ది ఇంటెంట్ విత్ ద బౌలింగ్. ఎప్పుడు కూడా ఇంటెంట్ అంటే మనం బ్యాట్తో అనుకుంటాం, పొద్దున్న ప్రివ్యూలో కూడా అది చెప్పాం. బ్యాట్తో ఇంటెంట్ కాదు, బాల్తో కూడా ఇంటెంట్ కావాలి. దట్ ఎక్స్ట్రా పేస్ డెఫినెట్లీ డిడ్ ద ట్రిక్. అండ్ మయాంక్ యాదవ్ అగైన్ కమ్బ్యాక్ గేమ్ అది. సో హోప్ఫుల్లీ తను అన్ని విధాలుగా ఫిట్గా ఉండాలని కోరుకుందాం. అండ్ ఆల్సో మేక్ షూర్ దట్ దిస్ గై స్టేస్ హియర్. అంటే మన అనవసరంగా అన్ని ఫార్మాట్లు మిక్స్ చేసేసి ఆ ఫార్మాట్లోనే ఆడిద్దాం, టెస్ట్ మ్యాచ్లో కూడా ఆడిద్దాం అంటే కానీ యువర్ బ్రేకింగ్ ద క్రికెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిగర్ అవుట్ మయాంక్ యాదవ్ T20 ఓకే ఫైన్ బాగానే ఉంది. గుర్నూర్ బ్రార్ని ఏ విధంగా ముందు తీసుకెళ్దాం అనుకుంటున్నారు, హీ ఆల్సో బౌల్స్ దట్ పేస్, ఏ విధంగా ముందు తీసుకెళ్దాం అనుకుంటున్నారనే ఆలోచన కావాలి అక్కడ కూడా. ప్రిన్స్ యాదవ్ కూడా బాగానే బౌలింగ్ చేశాడు. ప్రిన్స్ని మీరు ఎట్లా చూస్తున్నారు? యూఆర్ లుకింగ్ ఎట్ ఎ వైట్ బాల్ బౌలర్. సో వైట్ బాల్ ఫార్మాట్లో ఎట్లా ముందుకు తీసుకెళ్ళగలగాలి? అశోక్ ఇప్పుడే చేసి వచ్చాడు, సో ఎట్లా ఆడబోతున్నారు ఏంటి అని. సో ఈ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయగలరు అనే దాని గురించి ఆలోచన ఉండాలి. ఆ ఒక క్లారిటీ వచ్చింది అంటే కనుక ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ అటు టీమిండియాకి ఆన్ ఆల్ ఫ్రంట్స్. అండ్ ఇవాళ మనం చూసుకుంటే కనుక దేవర్ 2 bowlers ఓవర్ బౌలింగ్ ఎక్స్ప్రెస్. ప్రిన్స్ ఏం తక్కువగా, తను కూడా మంచి పేస్ బౌలింగ్ వేస్తాడు. సో పేస్ బౌలింగ్ బ్యాటరీ అనేది ఉంది, బట్ ఆ పేస్ బౌలింగ్ బ్యాటరీ ఫిట్గా ఉందా లేదా అనేది ఇస్ అ క్వశ్చన్ మార్క్. బ్యాటింగ్ పరంగా అంతగా టెస్ట్ ఏం అవ్వలేదు. అండ్ వాజ్ లిటిల్ సర్ప్రైజ్ ఇరు క్యాప్టెన్లు కూడా. శ్రేయస్ అనడం ఓకే బాగానే ఉంది, దట్ ఈ వికెట్ గురించి నేను ఎక్కువ
యాంటిసిపేట్ చేయట్లో కొంచెం బౌన్స్ ఉంటుంది అనుకుంటున్నా, అంతకుమించి నాకేం తెలియట్లేదు అనడం ఇస్ ఫైన్, ఎందుకంటే అతను అక్కడ వాడు కాదు. సికందర్ రజా సెడ్ ఇది వేరే వికెట్ లాగా ఉంది, టిపికల్ హరారే వికెట్ లాగా లేదు అని చెప్పేసి మాట్లాడి, మరి వై డిడ్ దే గివ్ దిస్ కైండ్ ఆఫ్ పిచ్ జింబాబ్వేకి? వాళ్ళ స్ట్రెంత్ కూడా వర్కౌట్ అనిపించింది. మరి నెక్స్ట్ మ్యాచ్లో ఏమైనా చేంజెస్ చేస్తారా, ఏం జరగబోతుంది అనేది చూసుకోవాలి. సో 2 మ్యాచ్లు ఐర్లాండ్తో ఓడిపోయి, 5 మ్యాచ్లో 4 మ్యాచ్లు ఇంగ్లాండ్తో ఓడిపోయి, ఒక మ్యాచ్ వాష్అవుట్ అయిపోయి, ఇంద్రా శ్రేయస్ అయ్యర్కి ఏం జరుగుతుంది అన్నప్పుడు ఫైనలీ హస్ గాట్ అ విక్టరీ. చాలా కష్టపడ్డాక, చాలా ధక్కా ముక్కిలు తిన్న తర్వాత ఈ విక్టరీ అనేది వచ్చింది. సో దే విల్ రిలీజ్ ఇట్. ఎక్కువ సమయం కూడా లేదు, మళ్ళీ ఎల్లుండే వచ్చి ఆడేయాలి. సో దే విల్ ఫిగర్ అవుట్ ఎట్లా ఉంది, ఏంటి పరిస్థితి, ఈ కాంబినేషన్ అనేది ఎలా ఉంది. స్టిల్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిడిల్ ఓవర్స్లో ఫినిష్ గురించి. అండ్ జింబాబ్వే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి బ్రైన్ బెనెట్ వికెటే వాళ్ళకి చాలా పెద్ద బ్లూ, ఎందుకంటే హీ హెస్ బీన్ ద మ్యాన్ హూస్ క్యారింగ్ ద ఇన్నింగ్స్. అండ్ అతను ఉండుంటే కనుక, అతను వికెట్ పడకుండా ఉండుంటే కనుక కొంచెం ఆడేవాడు ఈ పేస్ని, బౌండరీలు కూడా కొట్టేవాడు. విత్ సికందర్ రజా పాయింట్ చేశాడు పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో, దట్ మేము ఎక్కువ బౌండరీస్ కొట్టలేదు, మాయిశ్చర్ ఉండింది, బాల్ కూడా ఎక్కువ డ్యామేజ్ అవ్వలేదు, దానివల్ల సుదీర్ఘ ఓవర్స్ వరకు, ఒక 10-12 ఓవర్స్ వరకు దే వర్ గెటింగ్ ఆన్ టాప్ ఆఫ్ అస్ అని చెప్పేసి. అండ్ విచ్ ఇస్ ట్రూ. అండ్ అలాగే సికందర్ రజా ఆడిన షాట్ కూడా అది కొంచెం బిస్కెట్ షాట్, అది ఏంది ఆ షాట్ అన్నట్టు అనిపించింది అతను అవుట్ అయిన తర్వాత. సో దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ దే విల్ ఆల్సో వాంట్ టు ఇంప్రూవ్. వాళ్ళు కూడా బంగ్లాదేశ్తో బాగా ఆడడం చూసాం, వాళ్ళు కూడా వరల్డ్ కప్లో బాగా ఆడడం చూసాం. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. అండ్ ఫైనలీ అగైన్ కొన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సిన వర్క్స్ ఉన్నాయి. అట్లీస్ట్ బ్యాటింగ్ ఆర్డర్లో ఒక క్లారిటీ అయితే వచ్చింది, ఈ సెటప్తో వెళ్తున్నారు ఏంటి అని. బట్ ఆ క్లారిటీలో మనకు మిస్ అవుట్ అయ్యేది ఏంటంటే, వాట్ ఈస్ రింకు సింగ్ డూయింగ్? ఇప్పుడు రింకు సింగ్ పాపం ఫినిషర్గా వస్తాడు, అతనికి ఆడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆడిన ప్రతిసారి రన్స్ కొడతాడని గ్యారెంటీ ఉంటుంది, ఎందుకంటే సిచ్యువేషన్స్ అలా డిమాండ్ చేయవు. సో అలాంటప్పుడు మళ్ళీ పక్కన పెడతారా? సో ఇటువంటి కొన్ని క్వశ్చన్ మార్క్స్ డెఫినెట్లీ ఉంటాయి. బట్ విచ్ హీ ఆల్సో నోస్, ఆ ఫినిషర్ ట్యాగ్తో వచ్చే ఒక డేంజర్ అదే. బట్ యా, లెట్స్ సీ ఎలా ఉండబోతుంది ఏంటి పరిస్థితి అనేది. సో వెల్ డన్ బోని శ్రేయస్కి, అండ్ వెల్ డన్ టు మయాంక్ యాదవ్. పేస్ అనేది, రా పేస్ అనేది కనిపించింది. అండ్ హోప్ఫుల్లీ నో మోర్ ఇంజరీస్ టు హిమ్. అశోక్ కూడా బాగానే ఇంప్రెస్ చేశాడు అనిపించింది. ప్రిన్స్ వాస్ డూయింగ్ రియలీ వెల్. బుడ్డోడ్ యాజ్ యూజువల్ తనకి రావాల్సిన ఒక ఫైనల్ బర్స్ట్ అనేది, లేకపోతే ఇనిషియల్ బర్స్ట్ అనేది వచ్చింది. స్టార్ట్స్ వచ్చే ఇంగ్లాండ్కి అగేన్స్ట్గా, బట్ హీ వాస్ ఫాలింగ్ ప్రే. ఇప్పుడు మాత్రం బాగా ఆడాడు. లెట్స్ సీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. బై ద వే కామన్వెల్త్ గేమ్స్ స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ, కొన్ని ఈవెంట్స్ కూడా జరిగిపోయాయి. లవ్లీనా బోర్గోహెన్ ఈజ్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్ ఆఫ్ అ మెడల్. అండ్ అలాగే లాన్ బౌల్స్లో కూడా మన వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి అనేది వెళ్ళారు. ఇవాళ రాత్రి మళ్ళీ ఒక ఫార్మల్ ఓపెనింగ్ సెరమనీ అనేది ఉంటుంది. రేపటి నుంచి చాలా ఈవెంట్లు ఉంటాయి. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో లేదా సోనీ లివ్లో మీరు కామన్వెల్త్ గేమ్స్ చూడొచ్చు. మనం ఉంటాం కామెంటరీలో. వీ విల్ డిస్కస్ లాట్ ఆఫ్ అదర్ స్పోర్ట్స్ ఈవెంట్స్ దేర్. ఇందులోనే అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాయి. ఎస్కేబీ షార్ట్స్ ఇన్స్టాగ్రామ్, అక్కడ కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి కామన్వెల్త్ గేమ్స్కి సంబంధించి. విషింగ్ ఇన్ ద ఇండియన్ కంటింజెంట్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ కామన్వెల్త్ గేమ్స్.